తెలంగాణలో ఉన్న అద్భుతమైనటువంటి టూరిజానికి సంబంధించిన ఉన్నాయి స్థలాలు. మనకి మన్ననూరులో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, లేకపోతే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, ఇంకో పక్కన రెండు అద్భుతమైనటువంటి నదులు, ఓ పక్కన కృష్ణా నది, ఇంకో పక్కన గోదావరి నది, ఈ మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, ఓ పక్కన టైగర్ రిజర్వ్స్, ఓ పక్కన అనేక టెంపుల్స్, యునెస్కోలో గుర్తింపు పొందిన టెంపుల్స్, ఇంకో పక్కన ఈ 2-3 రోజులు చూస్తాను అద్భుతంగా న్యూజిలాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక మంది దర్శించుకుంటున్నటువంటి విషయాలు కూడా చూస్తాం. ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం ప్యాకేజ్ లో కూడా పెట్టుకోవటం చాలా బాధ అనిపించింది. తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు ప్రకటించినటువంటి వికసిత్ భారత్ లో కాంట్రిబ్యూట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం కూడా సీరియస్ గా 2047 గోల్ పెట్టుకుని ముందుకు పోతా ఉంటే, ఆ గోల్ రీచ్ కావటానికి తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైన పునాదులకి మీరు ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకొని పోవాల్సింది పోయి ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఇది చాలా బాధాకరం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.